చిన్నారులు హాయ్. ఈరోజు ఒక నక్క గురించి తెలుసుకుందామా. ఒక ఊళ్ళో ఒక చాకలివాడు ఉండేవాడు. ఆ చాకలివాడు ఊళ్ళో వాళ్ళందరి బట్టలు తెచ్చి శుభ్రం చేసి ఇస్త్రీ చేసి ఇచ్చేవాడు. తెల్ల బట్టలన్నీ నీలి రంగులో పెట్టి శుభ్రం చేసేవాడు. అయితే అలా ఇంటి బయట ఉన్న ఒక తొట్టిలో నీలి మందు కలిపి ఉంచాడు. బట్టలు తేవడానికి లోపలికి వెళ్ళాడు. అంతలో ఒక నక్క వచ్చింది అక్కడికి. ఆహారం కోసం వెతుకుతూ ఆ నీలి మందు కలిపిన తొట్టిలో పడిపోయింది. ఆ శబ్దం విని చాకలివాడు కర్ర తీసుకొని బయటకు వచ్చాడు ఏమైందని. వచ్చేసరికి ఆ హడావిడిలో నక్క కాస్త ఆ తొట్టి నుంచి బయటకు దూకి పారిపోయిందనమాట. ఇంకేముంది, ఆ నక్క కాస్త నీలి రంగు నక్కగా మారిపోయింది, బ్లూ ఫాక్స్ అయిందనమాట. ఆ నీలి రంగుతోనే అలా పరిగెత్తుతూ ఉంది. మరి చక్కగా ఎండకి ఆరిపోయి కొత్త రంగుతో మెరుస్తుంది అది. ఇంకా దాన్ని చూసి అన్ని జంతువులు కూడా ఇదేదో కొత్త జంతువు అనుకొని ఆశ్చర్యంగా చూస్తున్నాయి దాన్ని. అన్నిటి ఆశ్చర్యాన్ని చూసేవరకు దానికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏదో తను కొత్త జంతువు అయినట్టు అన్నిటి మీద అధికారం చెలాయించాలని ఆలోచన వచ్చింది. అలాగే తిరిగేది. పాపం అన్ని జంతువులు కూడా ఇదేదో కొత్త జంతువు మనల్ని ఏం చేస్తుందో ఏమని భయపడతా తిరిగాయి. అవి కూడా కొన్నాళ్ళు అలాగే గడిచాయి. ఆహారం కూడా అవన్నీ సంపాదించి పెడితే ఇది కూర్చొని హాయిగా తినసాగింది. కొన్నాళ్ళు అలా గడిచిపోయాయి. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒక రోజు వర్షం పడింది. వర్షం పడేసరికి బాగా తడిసిపోయింది అది. నక్క తడిసిపోగానే దాని రంగంతా పోయింది. రంగు పోయేసరికి మామూలు నక్కలాగా అయిపోయింది. అది చూసి అన్ని జంతువులు కూడా, అమ్మా ఇన్ని రోజులు మనల్ని మోసం చేసింది నక్క, మనలాంటి మామూలు నక్క ఏది, అనవసరంగా మనందరము దీన్ని మేపాము ఇన్ని రోజులు, అన్ని సంపాదించి పెడితే ఇది కూర్చొని తిన్నది ఇన్ని రోజులు అని చెప్పి కోపంతో ఒక్కసారిగా దాని మీద ఊకుమ్మడిగా దాడి చేశాయి. ఇంకేముంది, కుయ్యో మొర్రో అంటూ పడిపోయింది ఆ బ్లూ ఫాక్స్, నీలి రంగు నక్క. అతి ఆశకు పోయి ఏమో చేసుకుంది ఇది కదా. బాయ్.